మంత్రి రోజా నగరిలో ఈసారి హ్యాట్రిక్ కొడతారా? అయితే ఆ ఉత్సాహం మాత్రం ఆమెలో కనిపించడం లేదని కేడర్ చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా పోలింగ్ రోజే తనను ప్రత్యర్థులు కాకుండా వైసీపీ నుంచి వెళ్ళిన నాయకులతో పాటు వైసీపీలో ఉన్న నాయకులు కూడా ఏకంగా సైకిల్కే ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారని మాట్లాడడం ఆమెలో భయానికి కారణంగా భావిస్తున్నారు. అయితే తాను హ్యాట్రిక్ కొట్టబోతున్నానంటూ తిరుపతి గంగమ్మ గుడి వద్ద రోజా మాట్లాడడం విశేషం. మరి రోజా అలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణాలేంటి? గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత రోజా రూటు మార్చారు. అప్పటి వరకు పార్టీకి అండదండలుగా ఉన్న పుత్తూరుకు చెందిన మొదలియార్ సామాజిక వర్గం నాయకుడు అమ్ములు, నగరికి చెందిన కేజే కుమార్, విజయపురం మండలానికి చెందిన లక్ష్మీపతిరాజు, వడమాలపేటకు చెందిన జడ్పీటీసీ మురళీరెడ్డి, నిండ్రకు చెందిన శ్రీశైలం ఆలయం పాలక మండలి మాజీ చైర్మన్ చక్రపాణిరెడ్డి, ఇలా వీరందరినీ అధికార కార్యక్రమాలకు పార్టీకి దూరం చేశారు. మరోవైపు అధికారులు తన మాటే వినాలని హుకుం జారీ చేశారు. అదే సమయంలో తన కుటుంబ సభ్యులను మండలానికి ఒకరిని ఇన్ఛార్జిగా నియమించారు. దీంతో పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న సీనియర్ నాయకులు అసమ్మతి వర్గంగా తయారయ్యారు. ఇలాంటి సమయంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సీనియర్ నాయకులను కాదని తన సొంత మనుషులకు, టీడీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇచ్చి పదవులు కట్టబెట్టారన్న అపకీర్తి తెచ్చుకున్నారు రోజా. వైసీపీలోని అసమ్మతి నాయకులు ఎక్కడా తమ అసమ్మతిని దాచుకోలేదు. ఆమెకు వ్యతిరేకంగా పనిచేస్తామని బాహాటంగానే ప్రకటించుకున్నారు. అయితే తన సినీ గ్లామర్తో పాటు జగన్ సంక్షేమ పథకాలు తనను గట్టెక్కిస్తాయని రోజా భావించారు. ఎలాంటి సెంటిమెంట్స్ పనిచేయని నగరి నియోజకవర్గంలో తమిళ ఓటర్లు తన భర్త ద్వారా తనను ఆదరిస్తారని భావించిన రోజాకి చేనేత సామాజిక వర్గం మొత్తం దూరమైంది. వారంతా తమిళులే కావటం విశేషం. ముఖ్యంగా పవర్లూమ్ కార్మికులకు విద్యుత్ బిల్లులు శాపంగా మారటం ఇబ్బందిగా తయారైంది. దీంతో వారు బాహాటంగానే వైసీపీ ప్రభుత్వాన్ని, రోజాను వ్యతిరేకించారు. ముఖ్యంగా చేనేత కార్మికులంతా చెన్నై వెళ్లి క్యాటరింగ్ కార్మికులుగా మారారంటూ వాపోతున్నారు. మరోవైపు రోజా నోటి దురుసు కూడా పార్టీకి ఇబ్బందిగా మారింది. ప్రతి విషయంలో టీడీపీ అధినేతను, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేయటంలో నగరిలో చాలా మంది మధ్యతరగతి వర్గాన్ని ఆమె దూరం చేసుకున్నట్లయిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. చంద్రబాబు నాయకుడికి ఉన్న ఇమేజ్ రోజాకు వ్యతిరేకంగా మారిందంటున్నారు. అలాగే చంద్రబాబు అరెస్టు సమయంలో టపాసులు కాల్చి డాన్సులు చేయటం మరింత వ్యతిరేకతను తయారు చేసిందంటున్నారు. గత ఎన్నికల్లో గాలి భానుప్రకాష్ కుటుంబంలో ఉన్న కలహాలు రోజాకు సాయపడ్డాయి. ఇక రోజా కుటుంబ సభ్యుల పెత్తనంతో పాటు వారు ఆమ్యామ్యాలు వసూలు చేస్తున్నారనే ప్రచారం, పరిశ్రమల కోసం కేటాయించిన భూములను టీటీడీకి ఇవ్వటం స్థానికంగా రోజాపై వ్యతిరేకతను పెంచింది. దీంతో పాటు ఎన్నికల సమయంలో సీనియర్ నాయకులు ఒకేసారి మొత్తం వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేయటం రోజాలో నమ్మకాన్ని సడలించింది అంటున్నారు. మరోవైపు వైసీపీలో కొనసాగుతున్న నాయకులు సైతం సొంత పార్టీకి కాకుండా టీడీపీకి సహకరించారని తెలుస్తోంది. దీంతో రోజా ఓటమి ఖాయమన్నట్లు నియోజకవర్గంలో ప్రచారం జోరుగా జరుగుతోంది. 2014 ఎన్నికల్లో కేవలం 800 ఓట్ల మెజారిటీతో, 2019లో 2000 ఓట్ల మెజారిటీతో గెలిచిన రోజా క్యాడర్తో సమన్వయం చేసుకోలేకపోవటం, సీనియర్ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వకపోవటమే ఆమెకు మైనస్గా మారిందంటున్నారు. మీడియాలో హడావుడి తప్ప నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పట్టించుకోవటం లేదనే విమర్శలు కూడా వచ్చాయి. టూరిజం శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ నియోజకవర్గంలో ఉన్న జలపాతాలను కనీసం అభివృద్ధి చేయలేదని స్థానికులంటున్నారు. మొత్తం మీద బలమైన మొదలియార్ సామాజిక వర్గం నాయకులు దూరం కావటం, స్థానిక వైసీపీ నాయకులు వ్యతిరేకించటమే ఆమె ప్రస్తుత పరిస్థితికి కారణమంటున్నారు. దీనికి తోడు గాలి భానుప్రకాష్ కుటుంబాన్ని సైతం వదిలి నియోజకవర్గంలోనే నిరంతరం ఉండటం అతనికి ప్లస్ అయింది. దీంతో పాటు అతని మీద దాడి చేయటం సానుభూతిని పెంచిందంటున్నారు. సీనియర్ నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు వారసుడు కావటం, ఆయనతో సాయం పొందిన వారు కుమారుడికి అండగా ఎన్నికల్లో పనిచేయటం, లోకేష్ పాదయాత్ర సమయంలోనే అభ్యర్థిగా భానుప్రకాష్ని ప్రకటించడం, ఇవన్నీ గాలి భానుప్రకాష్కి పాజిటివ్గా మారాయంటున్నారు. మొత్తం మీద జిల్లాలో ఎవరు గెలిచినా గెలవకపోయినా రోజా గెలుపు మాత్రం పూర్తి అనుమానమే అంటున్నారు స్థానికులు. మరి తుది ఫలితాలు ఎలా వస్తాయో చూడాలి.